మీరు భోజనం చేసే కొద్దామని నువ్వు హోటల్లో భోజనం చేసే మీరు కొద్దామంటారు అనేది మెల్లగా నిమ్మలంగా ఆగమాగం సకుటుంబ సపుత్ర దశదక్షిణం ప్రత్యకులేశే దేవత స్థాపయితో లింగాలు ఇది స్వయంభూ అనమాట. ఈ లింగం ఇక ఇట్లా రెండుగా పగిలి ఉంటుంది. అది వస్తున్నప్పుడు ఆ నీళ్ళు కానీ పాలు కానీ పోస్తున్నప్పుడు అంటే ఈ భువనేశ్వరం ఆగి రెండుగా చీలినప్పుడు జగద్గురు రేణుకాచార్య సదాశివం యజమానస్య పవిత్రుణస్య తాం ఆయుర్వర్ధతాం సైన్యమనస్థేభ్యస్తన్మా దేవ అవంతు శోభాయే పితరోర్మదంతో తత్వం రా కామేశ్వరో వై ఓకే సార్. నమస్కారం తెలియజేసుకుంటాను. గొప్ప దేవాలయం. దీనిలో ఒక జపాన్ కళ్ళకు కనపడతా కనపడతాడు. గొప్ప దేవాలయం. ఇంత పెద్ద వైశాల్యంలో ఇంత గొప్ప దేవాలయం, దానికి తోడు ఇన్ని 18 కులాలకు 18 వృత్తులకు సంబంధించిన పటాలు, దానికి తోడు ఒక నీటి ట్యాంక్ రిజర్వాయర్, ఇవన్నీ ఉన్నాయి. అది కూడా పెద్ద జనాభా. మరి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు 1,00,000 మంది దాకా వస్తారు వింటా ఉన్నాను. అలాగే ప్రతి సోమవారం 10,000 మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మా డైరెక్టరు ఆల్కల్ రావడం జరిగింది. ఈ 4-5 రోజులనే దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని సెక్రటరియట్ ఛాంబర్ ఏర్పాటు చేసి టోటల్గా గౌరవ శాసనసభ్యుల్ని స్థానిక ఇక్కడ మాట్లాడేసి ఏమేం కావాలని చెప్పారు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడతారు. సో టోటల్గా బతుకమ్మ ఆడేదానికి, అట్లాగే ముఖ్యంగా దేవాలయం యొక్క పునర్నిర్మాణం ఏవైతే ఈ విప్పి పెట్టిందో వాటిని మళ్ళీ ఏనాడు నిర్మాణం జరిగిందో 100 సంవత్సరాల క్రితం అదే స్థాయిలో ఉండే విధంగా దీనికి టోటల్గా రూపకల్పన చేసి దానికి డిజైన్స్, ఎస్టిమేట్స్, దాంతోపాటు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కనీస వసతులు ఉండాలి. కనీస వసతులు ఉండాలి తప్పనిసరిగా. అది వాష్రూమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అట్లాగే ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాల. అంటే ఒక స్మార్ట్ టెంపుల్గా నేను కూడా ఒక ఎన్ఆర్ఐని పంపిస్తా. ఒక స్మార్ట్ టెంపుల్గా తీర్చిదిద్దేందుకు దీన్ని ఏర్పాటు చేయండి. రెండవది, దీనికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి నా శాఖ ద్వారా ఈనాడు 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ కార్యక్రమాలు మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దానికి డిజైన్స్, ఎస్టిమేట్ తయారు చేసి ఎంత తొందరగా తీసుకొచ్చి చేయడం ఒకటి. రెండవది, ఇది ఆర్కియాలజీ సంబంధించి కాబట్టి ఎక్కడైనా అభ్యంతరాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేస్తే దానికి సంబంధించి కూడా సమావేశం ఇవ్వండి, ఏర్పాటు చేయండి. రాష్ట్ర సంబంధ ఆర్కియాలజీ అధికారులు అవసరమైతే కేంద్ర అధికారులు పంపించి ఏర్పాటు చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా శీఘ్రగతిన దీన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం కాబట్టి తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని మా తమ్ముడు పీర్ల అంజయ్ గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తూ ఉంటే మరి మీ అందరికీ సవినయంగా అర్పణ చేస్తూ నేను మరొక పర్యాయం వస్తా. ఆ పర్యాయం మీటింగ్ వచ్చిన సందర్భంలో ఎక్కువ సమయం ఇచ్చి ప్రజలందరినీ పిలిచి దేవాలయాలు, భక్తి, ముక్తి, ఆలోచన రకరకాల ఉన్నాయి. ఇప్పుడు సమాజంలో కూడా ఎన్నో రకరకాల రుగ్మతలు ఉన్నాయి. ఆ రుగ్మతలు పోవాలంటే కూడా ఏం చేయాలనో, ఎట్లా చేయాలి, భక్తితో పాటుగా మరి సమాజంలో కూడా మార్పు
రావాల్సిన అవసరం కాబట్టి అవన్నీ కూడా డీటెయిల్గా నిదానంగా కూర్చుని 4-5 గంటలు ఉండి ఆ రోజు మాట్లాడుకునే కారణంతో ఇప్పుడు మీరు అడిగిన ప్రకారం కోరిన ప్రకారం 5 కోట్ల రూపాయలు నిధులు ఏర్పాటు చేస్తాను. ఇది తక్షణమే దీన్ని జీవో చేపడతాం. బట్ మీరు డిజైన్స్ ఇవ్వాలి. మీరు డిజైన్స్ ఎస్టిమేట్స్ తొందరగా మీ ఆల్ స్టాఫ్ ఇచ్చేసి ఇమీడియట్ నెక్స్ట్ రేపు పంపించేసి ఎమ్మెల్యే వద్ద సంప్రదించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక స్మార్ట్ టెంపుల్ అయ్యే విధంగా ప్రతినిత్యం వెలుగుదేలాగా ఆ ప్రకారం ఏర్పాటు చేయడం తప్పకుండా చేస్తాను మనం చేసుకుంటూ మరో అన్నిదా పంపించదు. నేను 4 గంటల వరకు హైదరాబాద్లో ఉండాలి. ఇక్కడనే 3:30 అయితే ఉంది కాబట్టి అన్నిదా మళ్ళీ పర్యావరణ వస్తే తప్పకుండా మీరు అడిగినటువంటి ఏర్పాటు చేస్తాను మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.